తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగి అటు తర్వాత వైసీపీకి వచ్చి ఆ పార్టీ అభ్యర్థి గెలుపుతో పాటు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గెలుపుకు కొంత సామాజికంగా అంటే బీసీ వర్గాలు తోడ్పాటు అందించే విధంగా కృషి చేసినట్టు అన్న రామచంద్రయ్య ఈరోజు మనస్తాపం చెంది ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నట్టు చెప్తున్నారు. మనతో పాటు రామచంద్రయ్య అడుగుతుంది. సార్, ప్రధానంగా మీరు పార్టీ వదిలి ఎందుకు బయటికి రావాలనుకుంటున్నారు? ఆ పార్టీ విధానాలు నచ్చలేదు సార్. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు, రాచరిక పోకడలు, దాని పెత్తందారి పోకడలు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాకు మించినోడు లేదని చెప్పని ప్రజాస్వామ్య దేశం, ప్రజలందరూ ఓట్లు వేసినారు, మనల్ని గెలిపించినారు, ప్రజలకు మనం రక్షణగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి అనేటువంటిది ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదనేటువంటి దాంట్లో తెల్లమైపోయింది. ఏ నియోజకవర్గం తీసుకున్నా అందుకే రాజీనామా చేశాను. అంటే ప్రధానంగా మీ మీద పీడీ యాక్ట్ పెట్టారు. ఆ పీడీ యాక్ట్లో మిమ్మల్ని తిరుపతి ఎమ్మెల్యే బొమ్మన కరుణాకర్ రెడ్డి కాపాడి మళ్ళీ మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చారని చెప్తున్నారు. దాని మీద ఎలా స్పందిస్తారు? ఆ చెప్పిన వాళ్ళకి బుద్ధి లేదు. ఒక విధంగా చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళ చీఫ్ సెక్రటరీ ఇక్కడ పనిచేసినటువంటి జాయింట్ కలెక్టరు తిరుపతి తుడాలో కూడా పనిచేస్తున్నాడు ఆయన, తర్వాత క్రాంతి రాణా అనేటువంటి డిఐజీ, డీజీపీ, వీళ్ళందరూ కలిసి అన్నారామచంద్రయ్యని కాపులకి రిజర్వేషన్లో చేర్చొద్దని చెప్పని పోరాటం చేస్తున్నాడు. 14 జిల్లాల మీద మొత్తం మీద ఏమిటంటే ఈయన ఉద్యమం చేస్తున్నాడు. మంజునాథ్ కమిషన్ అడ్డుకుంటున్నాడు. ఇది కొన్ని వర్గాల వాళ్ళకి కల్పించినటువంటి దాంట్లో వ్యాపార కులాలను తెచ్చిపెడితే వాళ్ళ ఆర్థిక వనరుల ముందు మేము ఎక్కడ సర్పంచులు కాలేము, ఎంపీటీసీలు కాలేము, జడ్పీటీసీలు కాలేము, చేర్చేదానికి భారత రాజ్యాంగం ఒప్పుకోదు ఎవరినంటే వాళ్ళని అని చెప్పి నిరసన తెలియజేయడం జరిగింది ఆ రోజుల్లో. నేను దానిలో భాగంగా 4.5 రోజు ఆమర నిరాహార దీక్ష చేయడం, పోలీసులు దాన్ని భగ్నపరచడం, ఆ తర్వాత నేను ఆడ కూర్చునే ముందు పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే పార్టీని విమర్శ చేసేటప్పుడు ఆ పార్టీలో ఉండకూడదు కదా అని నేను అప్పుడు దాన్ని రాజీనామా చేసి 4.5 రోజు ఏమిటంటే మంజునాథ్ కమిషన్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 4.5 రోజు ఆమర నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ చేసిన క్రమంలో కొద్ది రోజులకి ఏం చేసినారంటే నా మీద పీడీ యాక్ట్ పెట్టడం అనేటువంటిది జరిగింది. నన్ను అరెస్ట్ చేయలేదు. పీడీ యాక్ట్ అనేటువంటిది పెడితే 15 రోజుల లోపల అరెస్టు చేయాలి. 15 రోజులు కాదు, నన్ను అరెస్టే చేయలేదు. అరెస్ట్ చేయకుండా 15 రోజులకు ముందుగా నేను పొలంలో ఉంటే పోలీసులు దగ్గర ఒక 500 మంది సిఆర్పిఎఫ్ వాళ్ళు, పోలీసులు మా తోటనంతా రౌండ్ చేసి నన్ను అరెస్ట్ చేయడం కోసం చూసినారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు నన్ను? నేనేం తప్పు చేసినా నన్ను అరెస్ట్ చేస్తారు. కాపులను చేర్చొద్దు అని చెప్పడం ప్రజాస్వామ్య బద్ధంగా నేను చేసినటువంటి నిరాహార దీక్షకి మీరు పీడీ యాక్ట్ పెట్టాల్సినటువంటి అవసరమైంది. 30 సంవత్సరాలుగా నేను పనిచేసినాను, మార్కెట్ కమిటీ చైర్మన్ అయినాను, అదేవిధంగా చిత్తూరు జిల్లాకి తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుడిగా అయినాను. 30 ఏళ్ళు మిమ్మల్ని నమ్ముకొని పనిచేస్తే నా మీద పీడీ యాక్ట్ పెట్టాల్సినటువంటి అవసరమైందని నేను నిలదీయడంతో చంద్రబాబు దగ్గరికి మా తమ్ముడు వెళ్ళి మీ పార్టీని నమ్ముకొని పనిచేస్తే మా మీద పీడీ యాక్ట్ పెట్టడం ఏమిటిది, మా జీవకోన 5 మంది ఎమ్మెల్యేలకు ఓట్లేసి మా ప్రాంతం ఓట్లేస్తే మెజార్టీగా గెలిచిందనేటువంటిది ఒక నగ్న సత్యం కదా అని మా తమ్ముడు మాట్లాడితే అది పోలీసుల్ని ఎనికి రమ్మని చెప్పడం అనేటువంటిది అది చంద్రబాబు నాయుడు చేసిన పని. కరుణాకర్ రెడ్డికి దీంట్లో సంబంధం లేదు. ఆ తర్వాత 2వ రోజు 3వ రోజు అన్నారామచంద్రయ్యని తెలుగుదేశం వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలని ప్రయత్నం చేసినారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. అదే ఆయన చెప్పినటువంటి అబద్ధం. నేను నక్సలైట్ కాదు, నన్ను ఎన్కౌంటర్ చేయాలని రాలేదు, వాళ్ళు పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయాలని చూసినారు. రాష్ట్రంలో ఇదే విధంగా తిరిగితే నాకు మైనస్ అవుతాయి ఓట్లని ఆ ప్రయత్నం అయితే చేసినారు. అంటే మీరు రాష్ట్ర స్థాయి అంశాన్ని పరిగణలోకి తీసుకొని మీరు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తే తిరుపతి ఎమ్మెల్యే ఎందుకు మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సి వస్తుంది? అంటే రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ 50,000 లక్ష ఓట్లు మెజార్టీ ఉంటే ఇక్కడ వచ్చింది 600 చిల్లర లేకపోతే 735 ఓట్లు వచ్చినాయి. అంటే దీన్ని బట్టి ఆయనకున్న పేరేందో ఆయనకున్న పలుకుబడేందో తెలిసిపోతుంది. నేను చెప్పడం కాదు, ఇక్కడ వచ్చినటువంటి మెజారిటీ ఆయనకి ఏంది అది. సుగుణమ్మ ఏం చెప్తా ఉంది, నేనే గెలిచింది, నన్ను మోసం చేస్తారని చెప్పి మీ ప్రెస్లో కూర్చొని నిన్నో మొన్నో కూడా బాధపడుతూ మాట్లాడడం మీరు విన్నారు. అది ఆ ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి విషయాన్ని. అంటే ప్రధానంగా ఇప్పుడు తదుపరి మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? తిరుపతి నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
అంటే తిరుపతి నుంచి ఇండిపెండెంట్గా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే నేను మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. ఒక 10,000 మంది బీసీలని సమీకరించి ఇందిరా మైదానంలో మీటింగ్ పెట్టి ఓడే వాళ్ళని గెలిపిస్తాం, గెలిచే వాళ్ళని ఓడిపిస్తాం, మా జనాభా నిష్పత్తి ప్రకారంగా సీట్లు ఇవ్వకపోతే అని చెప్పని అన్ని రాజకీయ పార్టీలకు ఒక అల్టిమేటం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే అక్కడ మేము చెప్పడం కూడా జరిగింది పోటీ చేస్తామని. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరైతే అహంకారంతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలంటే లెక్క లేకుండా, ప్రజలంటే సులకనాభావంతో ప్రజల్ని ఎక్కడికక్కడ ఉక్కు పాదాలతో నలిపేయడం కోసం, వాళ్ళ ఆర్థిక వనరులను దెబ్బకొట్టడం కోసం, ఒకవేళ జనంలో పలుకుబడి ఉంటే ఆ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళని పనికి రాకుండా కార్నర్ చేస్తూ రావడం కోసం, వాళ్ళ గనక అవకాశం ఇస్తే వాళ్ళెక్కడ మాకు పోటీదారులు అవుతారో, ఎప్పటికీ మేమే రాజుల్లాగా రాచరిక వ్యవస్థలో రాజు ఏ విధంగా అయితే నేను పోతే నా కొడుకు పోతే వాడు కొడుకు ఏ విధంగా రాజ్యం ఏలాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది ఈరోజు కూడా ఆయా రాజకీయ పార్టీలలో కనిపిస్తూ ఉంది. అంటే తిరుపతి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మళ్ళీ అభ్యర్థికి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే జనసేనలో చేరే అవకాశం ఉందా? ఇవ్వను. నేనేమిటంటే నేనుగా దాంట్లో చేరను. నేను దాంట్లో పోయి చేరి వాళ్ళ గెలుపు కోసం నేను పనిచేయను. కాదంటే నా కుటుంబానికి మాకు సంబంధించినటువంటి కాలనీ ఒకటి ఉండదు, ఏది దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి మమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల కోసం అయితే ఏంటంటే నా కుటుంబాన్ని మాత్రం అట్లా వాళ్ళకి ఇష్టమైతే అట్లా పంపిస్తాను, కానీ నేను పోను. అంటే ప్రధానంగా ఇప్పుడు మరొక వాదన వస్తుంది. ఇద్దరు కార్పొరేటర్లు మీ ఇంటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా రాజీనామా చేయాలి, ఆయనతో పాటు బయటికి వెళ్ళాలి అని చెప్పని కొంతమంది వ్యాఖ్యలు చేయడం ఎలా సమర్థించుకుంటారు? ఆ మాట్లాడిన వాళ్ళకి తిక్కుంది. మేము రేపే రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నాం. మా ఇద్దరు బిడ్డలు అంటే వాళ్ళు చెప్పినారనే కాదు, ఇది ఆ పార్టీకి ఒక సిద్ధాంతం అనేది ఉండి ఆ పార్టీకి ఒక నీతి నిజాయితీ ఉంటే ఇద్దరు కార్పొరేటర్లలో ఒక కార్పొరేటర్ని మేమే ఇనామినేట్ చేసుకోగలిగినాం. ఇంకొక ఇద్దరిని కూడా నేనే ఇనామినేట్ చేశాను. ఎందుకంటే మా పంచాయతీ గ్రామ పంచాయతీ 5 మందిగా 5 మంది కార్పొరేటర్లు అయినారు. దాంట్లో 3 నేనే చేశాను. అప్పటికి ఈ కోవిడ్ వచ్చి ఒక ఎలక్షన్స్ స్టాప్ చేయమని చెప్పి ఆదేశాలు వచ్చినాయి ఎన్నికల కమిషన్ నుంచి. ఒక అమ్మాయి పోటీలో నిలబడింది. ఆ అమ్మాయిని పోటీలో ఓడించడం కోసం సకల విధాల ప్రయత్నం చేసింది ఈ పార్టీ కాదా, ఈ ఎమ్మెల్యే వాళ్ళు కాదా, అయినా హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో వచ్చింది నా బిడ్డ కాదా, మమ్మల్ని ఓడించడం కోసం తెలుగుదేశం వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదా? మొబ్బు చెంగారెడ్డిని అడిగినా చెప్తారు, నరసింహ యాదవ్ని అడిగినా చెప్తారు, సుగుణమ్మని అడిగినా కూడా చెప్తారు. అవతల వాళ్ళకి వాడు మా బీసీ అయితే కూడా వాడికి డబ్బిచ్చి నువ్వు పోవద్దు, ఓడిపోవాలి, ఓడిపోతే మేము వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఈయనకి ఇచ్చినట్టయితే నా కొడుకు మళ్ళీ ఎమ్మెల్యే కాలేడు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో నా బిడ్డనే ఓడించడం కోసం ప్రయత్నం చేసినటువంటి గనుడు ఈ ఎమ్మెల్యే. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తాను ఎవరికి మద్దతు ఇవ్వాలనేది ఇంకా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి, అలాగే తెలుగుదేశం కానీ జనసేన కానీ ప్రత్యక్ష రాజకీయాలు కొంత విరామం తీసుకొని కూడా ఏదైతే తిరుపతి ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే రాచరిక వ్యవస్థను పూర్తిగా రూపుమాపేందుకు ప్రజల యొక్క ఆస్తులకు ప్రాణాలకు రక్షణ కల్పించే విధంగా తాను వాళ్ళ ఓటమికే ధ్యేయంగా పనిచేస్తానని, గతంలో తన కుటుంబాన్ని టార్గెట్ చేసిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ తనపై తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని చెప్పినా కూడా రామచంద్ర యాదవ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.